హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు వీడియో అండి. థర్స్డే రోజు ఇక ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. నేనైతే ఇప్పుడు వంటనైతే స్టార్ట్ చేశాను. కొద్దిగా హెల్త్ బాగలేకోకుంటే 4 o'clock అయితే నేను స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి. ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేశానండి. మా పాప అయితే 7 o'clockకే నిద్రపోతుంది, అందుకే తొందరగా అయితే తినిపించేసేయాలి. నెక్స్ట్ అయితే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకొని ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనమైతే మసాలా మొత్తము ఈ ఎగ్స్కి అయితే స్ప్రెడ్ అనేది అవుతుందండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. వీక్లో అయితే ఒక డే అయితే కంపల్సరీగా మేమైతే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. మార్నింగ్ టైమ్స్ పిల్లలు హడావిడిగా వెళ్ళింటారు కదండి, అందుకు ఇక అయితే మార్నింగ్ చేయటం అనేది కుదరదు కాబట్టి నేనైతే ఈ విధంగా ఈవినింగ్ టైమ్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. వేసి టమోటాలు మొత్తం మెత్తగా అయితే అయిపోయాయండి. దీంట్లోకి గరం మసాలా ఇంకా కారం పొడి కూడా వేసేయాలి. కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి చిక్కదనం కోసం, కొద్దిగా గరం మసాలా. ఇక అయితే ఇది మొత్తము బాగా మిక్స్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలండి. దీనిపైన అయితే ప్లేట్ చేద్దాం. వేడి ఎక్కువ ఉంది జిలా. నోరిన్ ఏం చేస్తున్నావు? నోరిన్ మ్యాథ్స్ చేస్తున్నావా? అడిషన్స్ చేస్తున్నావా? सब्सट्रैक्शंस 3 में 2 सब्सट्रैक्ट करे तो कितना 1 आने का रॉन्ग कर डाली जा क्या నౌరీన్ లేట్ చెయ్యి. మా పిల్లలు అయితే ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు చూడండి. మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడు ప్రాబ్లమ్స్. కా ఉట్రే మల్టిప్లికేషన్ కడతా హై సో నికాల్. చూడు కూతురు ఏం చేసింది. వావ్ వండర్ఫుల్ 5 out of 5 you scared you got it 5 out of 5 wonderful very nice. Wow, what a brilliance. Wow, incredible. Wow, wonderful. Wow, incredible. Super abda. Super abda. Wow, better. Wow, getter. Super.
हो गई కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే పాపకు తినిపిస్తున్నాను. 7:00 అవుతుంది. ఇక తినిపిస్తే మా పాప అయితే నిద్రపోతుంది, లేకపోతే అలాగే పండుకుంటుంది. నవరీన్ నవరీన్ ఆఖ్లాత్మ హంగా वो बालों ऊपर कर ले, बालों ऊपर कर लिया तो खला तुम। ఆయన ఇంటికి వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే కాల్ చేస్తారండి. కాల్ చేసి ఏం తీసుకురావాలని అయితే అడుగుతారు. అడిగినప్పుడు మా పాప వచ్చేసి జిలేబీ కావాలని చెప్పింది. అలాగే జిలేబీతో పాటు గోబీ కూడా తెచ్చారండి, డ్రై గోబీ. మా పాప అయితే ఈ జిలేబీ అనేది చూడలేదు, అట్లే నిద్రపోయింది తినకోకుండా. నైట్ అయితే తినలేదు కాబట్టి ఇక మార్నింగ్ అయితే స్నాక్స్లోకి అయితే స్కూల్కి అయితే పెట్టి ఇచ్చేసేయాలి జిలేబీ. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే రోజు వీడియో అండి. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను క్యారెట్ తురుము పెట్టుకున్నానండి, అలాగే ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఈ మూడింటిని వేసి అయితే నేను ఇప్పుడు గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను క్యారెట్ను తురిమి ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండి, అందుకే క్యారెట్ని అయితే నేను ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే రైస్ అనేది వేసేస్తున్నాను. మీలో ఎవరికైనా క్యారెట్ రైస్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండా కాహే అవి నహే. మా పిల్లోనికి అయితే ఉప్పు కారం చూడమని చెప్తున్నాను. ఏ లేరే ఇదేలేమా, తూ ఖాలేమా, టేస్ట్ దేख. पापा मुंह धो लियन ले, जल्दी खा ले, जर्रा जर्रा नमक है। हाँ है क्या माँ, जवाब दे, है नमक. ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉందంట, ఉప్పు అయితే యాడ్ చేయాలి. అప్డేట్ నవరీన్. క్యారెట్ రైస్ చూడండి ఎంత బాగా ఉందో. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు గుంత పొంగనాలు అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ అయితే గుంత పొంగనాలు కూడా వేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ప్లేట్ అయితే పెట్టేయాలి. ఓపెన్ చేసి కొద్దిగా అయితే ఆయిల్ అనేది యాడ్ చేయాలి మనం పైన. మధ్యలో ఉన్న వాటిని ఫస్ట్ అయితే టర్న్ చేయాలండి, ఎందుకంటే మధ్యలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి
మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బాగా కాలాలి. కాలిన తర్వాత మాత్రమే తీసేయాలి వీటిని మనమైతే. ఇకైతే పిల్లలైతే వెళ్ళిపోయారండి. నేను కూడా ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో మటుకు కంపల్సరిగా వంట అయితే చేయాల్సిందే అండి. వేరే ఆప్షన్ మటుకు అస్సలు లేదండి. మీ ఇంట్లో కూడా ఇంతేనేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.